ఎక్కడి నుంచి ఇప్పించాలి మొత్తం డబ్బులు? ఎక్కడైనా రాసుంటే చూపించు. నేను రాసి పెట్టాను. బతుకులో ఓ దేవుడా ప్రజల కోసమే నీ జన్మరా. జై భీమ్, జై భీమ్, జై భీమ్. సేట్ గారు, ఇదిగో తీసుకోండి. ఏది? పైనుంచి పైనుంచి. దాంట్లో ఏది రాసిందో అదే కరెక్ట్. మీరు ఈ లెక్క ప్రకారం ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. ఇన్స్పెక్టర్ గారు ఇంకా చూస్తారంటే తీసుకెళ్ళండి ఈ దొంగల్ని. దొంగతనం చేస్తే మళ్ళీ ఎందుకు రాస్తాం? భీమ్, డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి. సేటు గారు, మీ అప్పు వడ్డీతో సహా. భీమ్, మేం వేరే గ్రామానికి వెళ్ళి మాట్లాడతాము, నచ్చ చెప్తాము, పిల్లల్ని కూడా పోగు చేస్తాము. కానీ విద్యాలయం లోపలికి ఎలా వెళ్ళాలో అది ఆలోచించు. వెళ్ళొస్తాం. సేట్ గారు, మీరిప్పుడు మరో ఉపాయం ఆలోచించుకోండి. ఎందుకంటే నేను కోరుకుంటున్నాను ఈ విద్యా పోరాటం అనేది చాలా గట్టిగా సంఘర్షణ పూరితంగా ఉండాలని. ఎందుకంటే ఇక ముందు ఏ విద్యార్థిని ఆపడానికి ప్రయత్నం చేయకుండా, ఒకవేళ ఎవరైనా చేసినా అప్పుడు ఈ సతారా పోరాటాన్ని ఉదాహరణ తీసుకొని వాళ్ళ చదువుని పూర్తి చేయగలుగుతారు. మంగేష్, డబ్బులు తీసుకో. పద. నమస్తే గురువు గారు. నమస్తే. నమస్తే. అది సరే భీమ్, సేట్ గారి అప్పుల ఖాతా నీకెక్కడి నుంచి వచ్చింది? అసలు అది ఎవరు దొంగిలించారు? నన్నెందుకు అలా చూస్తున్నావు? నేనే దొంగిలించాను, కానీ తెలీదు అది నీకెలా దొరికిందో. చూడు బాబు, తప్పుని ఎప్పుడు తప్పుడు పద్ధతిలో వ్యతిరేకించకూడదు. విషయం అర్థం చేసుకో. నీ ఉద్దేశం మంచిదైనా తప్పు తప్పే అవుతుంది. న్యాయంగా ఇంకా ధర్మంగా చేసే పోరాటంలో ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే ఆ పోరాటం బలహీనమవుతుంది. ఇంకొక విషయం ధ్రువ, సత్యానికి ఒక అబద్ధం సహాయం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. తన మార్గాన్ని అది స్వయంగా వెతుక్కుంటుంది. అవును, ఇది నిజమే. సత్యం అనేది కొంత సమయం ఇబ్బందులు పడటం సహజం. కానీ చివరికి సత్యమే విజయం సాధిస్తుంది. నేను ఇంకెప్పుడూ అలా చేయను. ఇలాంటి మంచి మాటలు ఇప్పటిదాకా నాకెవరూ కూడా చెప్పలేదు. అందుకే ఇది తెలుసుకోలేకపోయాను, ఏది మంచో ఏది చెడో అని. సరే ధ్రువ, ఇప్పుడు మనం కూడా గ్రామానికి వెళ్ళి అక్కడున్న మా వాళ్ళందరికీ చెప్దాము, వాళ్ళ పిల్లల్ని బడికి పంపించమని. పదా.
రామ్జీ, మీరు కూడా కాసేపు ఇంటికి వెళ్ళిరండి. ఇక్కడ నేను ఉంటాను. కానీ గురువుగారు మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఇక్కడ నేను ఉంటాను కదా. సరే గురువుగారు. భీమాబాయ్, ఓ గ్లాసు నీళ్ళు ఇవ్వు. ఇదిగో తెస్తున్నాను. తీసుకోండి. ఇదిగో నీళ్ళు. నీళ్ళు. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియనే లేదు. బాగా అలసిపోయారు కదా. పిల్లలు కూడా నిద్రపోయి ఉండరు. ఈ సమస్య తొందరగా తీరిపోతే బాగుండు. మన భీమ్ చదువు మొదలు పెట్టచ్చు. భీమాబాయ్, ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా మనకి మద్దతు ఇస్తున్నారు. మన జాతి పిల్లలు ఒకసారి చదువుకోవడానికి ముందుకొస్తే చాలు. అంబేద్కర్ గురువు గారు చెప్పారు, ఆయన పై అధికారులతో మాట్లాడతారంట. నిజమా? ఆ తర్వాత ఒక రూల్ తీసుకొస్తారు. చాలా సంతోషం. కానీ ఇప్పుడైతే మీరు ఇంటికి వచ్చేసరిగా, ఇక విశ్రాంతి తీసుకోండి. దాని గురించి ఆలోచించొద్దు. అంతా మంచి జరుగుతుంది. మనం కూడా ఊరు ఊరు తిరిగి మన జాతి వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళ జాతి వాళ్ళేనా అన్ని ఊర్లో ఉన్నది? మన జాతి వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు ఉద్యమం ఎలాగో ఊళ్ళో అంతా వ్యాపించేసింది కాబట్టి ఈ ఉద్యమం పెద్ద ఎత్తునే చేద్దాం. ఆ భీమరావు గారు ఏమన్నాడు? ఉద్యమం ఎంత తీవ్రంగా ఉంటే అంతగా గుర్తు చేసుకుంటారంట. సేటు గారు, మీరు చెప్పింది బాగుంది. మనం కూడా గ్రామానికి వెళ్ళి మన జాతి వాళ్ళతో మాట్లాడదాం. తప్పకుండా అన్న, మనం వెళ్తున్నాము, మాట్లాడుతున్నాము. కానీ వినండి, ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అన్నిటికంటే ముందు వాళ్ళ మనసులో భయాన్ని పుట్టించాల్సి ఉంటుంది. నిన్నటిదాకా ఆ జాతి వాళ్ళు ముట్టుకున్న నీళ్లు కూడా తాగని వాళ్ళం ఈరోజు వాళ్ళు మనతో సరిసమానంగా కూర్చుని పలకా బలపం పట్టుకుంటారా? వాళ్ళందరూ ఏకమైపోయారు. ఇప్పుడు మనకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని కుట్రలు పన్నుతున్నారు. అక్క, మన భీమరావే గెలిచెట్టున్నాడు. ఇక చదువు విరోధులకు ఓటమి. కానీ నేను ఇంకొకటి కూడా విన్నాను మాధవి. భీమరావుకి విరుద్ధంగా పెద్ద జాతి వాళ్ళందరూ ఏకమయ్యారంట. ఇక ఈసారి ఉద్యమం జాతి వివాదంగా మారిందంట. సేటుగారు భలే ప్లాన్ వేశారు. ఒక పక్కన మన జాతి వాళ్ళని ఏకం చేస్తూనే ఇంకో పక్క భీమరావు వెనకాల ఇద్దరు మనుషులను కూడా పెట్టాడు. ఇక వాళ్ళు ఇదే పనిలో ఉంటారు. భీమరావు ఎక్కడైతే ఒంటరిగా దొరుకుతాడో వాడిని అక్కడే చంపి పారేస్తారు. జాతి గీతి గొడవ వల్ల ఎవరు ఎవరిని చంపారో ఎలా తెలుస్తుంది? సరిగ్గా చెప్పావు మావయ్య. భీమరావు మనోళ్ళందరినీ బాగా ఇబ్బంది పెడుతున్నాడని విన్నాను. వాణ్ణి చంపి పారేస్తేనే మంచిది. సరే, నీకు తెలుసా భీమరావు ఇప్పుడు ఎక్కడున్నాడో? మన ఊరికి దక్షిణం వైపున ఒక చెరువు ఉంది కదా, ఆ చెరువు పక్క నుంచి ఒక దారి ఉందిగా, అటు వెళ్ళాడు. బాబాయ్, మాధవి, అలా వెళ్ళడం మంచిది కాదు. అలా మాట్లాడతావేంటక్క? భీం ప్రమాదంలో ఉన్న వెళ్ళకపోతే ఎలా? అర్థం చేసుకో మాధవి. మన జాతి వాళ్ళు ఎవరైనా చూసారనుకో, ఒకటి పోయి రెండు సమస్యలు వస్తాయి. ఇదైతే అదవుతుంది. ఇప్పుడు కేవలం నా తమ్ముని కాపాడుకోవడమే ముఖ్యం. దీని ప్రభావం నా పెళ్లి మీద కూడా పడుతుంది తెలుసా? ఇప్పుడు ఏది చేసినా మనం తెలివిగా చేయాల్సి ఉంటుంది.
కృతజ్ఞతలు అక్క మీ ఇద్దరికి. కానీ మీ ఇద్దరికి ఎలా తెలుసు వాళ్ళిద్దరు నన్ను వెంబడిస్తున్నారని? నేను అక్క వాళ్ళ మాటలు విన్నాం. సేటు గారు భలే ప్లాన్ వేశారు. భీమరావు వెనకాల ఇద్దరు మనుషులను కూడా పెట్టాడు. ఇక వాళ్ళు ఇదే పనిలో ఉంటారు. భీమరావు ఎక్కడైతే ఒంటరిగా దొరుకుతాడో వాడిని అక్కడే చంపి పారేస్తారు. ఇది అక్క తెలివి. అక్కే చెప్పింది మమ్మల్ని బాహటంగా చూస్తే సమస్య అయిపోతుందని. అందుకే మేము చాటుగా ఇదంతా చేశాం. చూడు భీమరావు, ఇలా ఒంటరిగా తిరగొద్దు. ఎప్పుడైనా ఎవరైనా నీ మీద దాడి చేయొచ్చు. ఇది చాలా చిన్న విషయం. ముందు ముందు నేను చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు నాకు మీలాంటి ఇద్దరు వీరనారి అక్కలుండగా నాకు భయపడాల్సిన అవసరం ఏముంది? ఇక మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, నేను వెళ్తాను. భీమరావు ఎవరి మాట వినడక్క. వాడిని వెళ్ళనివ్వు. మనిద్దరం ఇప్పుడే వెళ్ళి వాళ్ళ జాతి వాళ్ళతో చెబుదాం వాడికి ప్రమాదం ఉందని. మనం ఎంతమందిని సంప్రదించాలనుకున్నామో అందరినీ సంప్రదించాము. ఇప్పుడు చూడాల్సింది ఇదే, చదువుకోవడానికి ఎంతమంది పిల్లలు వస్తారు అన్నది. నాకైతే నమ్మకం ఉంది మనకు కావాల్సినంత మంది పిల్లలు వస్తారని. అది కూడా కావాల్సినంత సంఖ్యలో. అంతమంది వస్తేనే అనుమతిస్తారు. నమస్కారం. మేము వేర్వేరు గ్రామాల నుంచి వచ్చాము. మాలో ఎవరైనా భీమ్ చదువు కోసం సహాయం చేయడానికని ఇతను చెప్పాడు మాకు. అందుకని మా అమ్మ నాన్నలు ఇక్కడికి పంపించారు. నేనే భీమరావుని. నాకిప్పుడు మీ అందరి సహకారం అవసరం ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన మీరందరూ నాకు మద్దతు కోసం కేవలం నాకు సహకరించడమే కాదు, కలిసి చదువుకోవాలి, చదువుకోవటానికి ముందుకు రావాలి. మా నాన్న నాకెప్పుడూ చెప్తూ ఉంటాడు, కేవలం విద్యతోనే జాతి సమాజము అభివృద్ధి చెందుతుందట. సమాజం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందట. ఇక ఎప్పుడైతే మనం అందరం చదువుకుంటామో అప్పుడే ఈ సమాజానికి, ఈ దేశానికి సహాయం అవుతుంది. సరే, ఈ మాత్రం చాలు. నేను రేపు ఉదయమే బ్రిటిష్ ఆఫీసర్ని కలుస్తాను. తప్పకుండా మనకు పర్మిషన్ వస్తుంది. భీమ్, ఇప్పుడు నువ్వు అనుకున్న గెలుపు ఖాయం. కాదు ధ్రువ, ఇది నా ఒక్కటి గెలిపే కాదు, మనందరి గెలుపు. ఇది సత్యానికి నిదర్శన. సేటు గారు, ఆ భీమరావుతో పాటు చదువుకోవడానికి చాలా మంది పిల్లలు పోగయ్యారు. ఇంకా అంబేద్కర్ మాస్టరు, ఆయన రేపు ఉదయం వెళ్ళి ఇంగ్లీష్ ఆఫీసర్ని కలిసి వస్తానని చెప్పాడు. ఇప్పుడు ఏమవుతుంది? తెల్లారనేవరా పిచ్చోడా, అంతా తల్లకిందులైపోతుంది. రండి. చెప్పు. వినండి వినండి, అందరూ జాగ్రత్తగా వినండి. చుట్టుపక్క 21 గ్రామాల పెద్ద జాతి వాళ్ళందరూ ఈ నిర్ణయం తీసుకున్నారు. తక్కువ జాతి వాళ్ళెవ్వరికి ఏ పనులు ఇవ్వకూడదని. ఒకవేళ ఎవరైనా ఇస్తే వాళ్ళకి సంఘ బహిష్కరణ శిక్ష విధిస్తారట. స్పష్టంగా వినిపించిందా మీ అందరికీ, లేక మళ్ళీ చెప్పించనా? అయ్యో, ఇప్పుడు మాకు ఎవరు పనులు ఇవ్వకపోతే మేము ఎలా బతుకుతాం? మేము ఆకలితో చచ్చిపోతాం. అర్థమయ్యేలా చెప్పా. తిండి పెట్టి మరి, భయపెట్టి మరి చెప్పాను నేను. కానీ మీరు అర్థం చేసుకోలేదు. ఇంకా మేమేం చేస్తాం? మాకింతకు మించి వేరే దారి లేదు. అయినా ఎందుకు కంగారు పడుతున్నారు? ఇప్పుడు మీ పిల్లలందరూ బడికి వెళ్తారు, చదువుకుంటారు. బాగా చదువుకుని బారిస్టర్లు అవుతారు కదా. వాళ్ళు బారిస్టర్లు అయితే బాగా సంపాదిస్తారుగా. అప్పుడు తినండి అన్నం. అన్నట్టు నేను విన్నాను,
అంబేద్కర్ మాస్టారు బ్రిటిష్ ఆఫీసర్ని పిలవడానికి వెళ్ళాడంటగా. చాలా సంతోషం. సరే, ఇప్పుడు బ్రిటిష్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరందరూ ఆయనతో చెప్పండి, దొరా, మేము ఈ విద్యాలయం ముందే ఆకలితో చచ్చిపోతాం, కానీ మా పిల్లలు మాత్రం చదివించి తీరుతాము అని. అవును, అది చెప్పడానికే వచ్చాం మేము. ఇప్పుడు విషయం చదువుని ఆకలిని దాటిపోయింది. ఇది మా ఆత్మాభిమానానికి, మా జాతి ఉనికికి సంబంధించిన విషయం. మేము ఇక్కడే కూర్చుంటాం. మీరు మాకు పనులు ఇవ్వకపోయినా మాకు పర్వాలేదు. ఒకవేళ మాకు పని ఎవరు ఇవ్వకపోయినా మేము ఆకలితో చేస్తాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గం. మా ఊపిరిన్నంత కాలం మేము చదువుకుంటాం. చూడు భీమరావు, నీ గెలుపు సంబరాలు చేసుకోవడానికి వేదిక సిద్ధమైపోయింది. ఇప్పుడు ఇంగ్లీష్ ఆఫీసర్ వస్తాడు. ఆ తర్వాత మిమ్మల్ని అందరినీ చదువుకోవడానికి స్కూల్లోకి పంపిస్తాడు. కానీ ఒక విషయం గుర్తుంచుకో, మేము వీళ్ళకి పనులు ఇవ్వం. నీ చదువుకి శిక్ష వీళ్ళందరూ అనుభవిస్తారు. భీమరావు, ఈరోజు నువ్వు గెలిచినా గెలవచ్చు, కానీ నీ ఈ జాతి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఓడిపోతారు. నాకిది బాగా తెలుసు. భీమరావు ఓటమిని అసలు ఒప్పుకోడు అని. 600 సరే. ఈరోజు మొదటిసారి నువ్వు ఓడినా గెలిచినా నేను మాత్రం గెలిచినట్టే. రండి ఆఫీసర్ గారు, ఇదిగో చూడండి, వీళ్ళందరూ ఈ స్కూల్లో తక్కువ జాతి పిల్లల్ని చదువుకోనివ్వటం లేదు. ఈ స్కూలు మీ ఆధీనంలో ఉంది. చెప్పండి, ఈ పిల్లలు ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి? చూడండి సార్, మేము కేవలం ఇదే కోరుకుంటున్నాం. ఈ తక్కువ జాతి పిల్లలు మా పిల్లలతో కలిసి చదువుకోకూడదు. దీనివల్ల మా సామాజిక వ్యవస్థ పాడైపోతుంది. అప్పుడు వాళ్ళకి మాకు తేడా లేకుండా పోతుంది. ఇంకా ఏదైతే పనుల ఆధారంగా జాతుల్ని విభజించడం జరిగిందో దానికి అర్థం ఉండదు. ఇంకా దాని పరిణామం ఏంటో తెలుసా? సమాజం మొత్తం చెడిపోతుంది. ఇక పరస్పరం గొడవలు, శత్రుత్వం మొదలవుతుంది. చూడండి, నేను చెప్తున్నాను, సామాజిక సమతుల్యతను నిలబెట్టడం కోసం ప్రభుత్వం మా మాట విని తీరాలి. మీరు మా సామాజిక కట్టుబాట్ల విషయంలో కల్పించుకోవడం మంచిది కాదు. జవాబు చెప్పు భీమరావు. మాట్లాడు రామ్జీ సత్పాల్.